Hey everyone, PJ here on PocketTech. I am back again with another A Day in My Life video. అంటే వన్ డేలో నేను ఐఫోన్ SE3ని ఎలా యూజ్ చేయబోతున్నాను అండ్ మనకి 100 నుంచి 0% బ్యాటరీ రావడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఐఫోన్ SE3 బ్యాటరీ డ్రెయిన్ టెస్ట్ చేసే ముందు అసలు ఐఫోన్ SE3లో ఎంత బ్యాటరీ ఉందో తెలుసుకోవాలి కదా. మీరు అడుగుతారు, నాకు తెలుసు. సో నేను మీకు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. మనకి ఐఫోన్ SE థర్డ్ జనరేషన్లో 2018 mAh బ్యాటరీ సైజ్ ఉంటుందన్నమాట. అదే ఐఫోన్ SE 2020లో చూసుకుంటే కనుక 1821 mAh బ్యాటరీ, మనకి ఒక 200 mAh బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో చూడొచ్చు, ఐఫోన్ SE3 మనకి బ్యాటరీ వచ్చేసి 100% ఉంది అండ్ నేనైతే సెల్యులార్ యూజ్ చేస్తున్నాను, అంటే 5Gలో యూజ్ చేయబోతున్నాను అనమాట. బ్రైట్నెస్ ఫుల్ పెడుతున్నాను, వాల్యూమ్ ఫుల్లో పెట్టి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తే నాకు టైం వచ్చేసి 11:40 అవుతుంది. సో నేను ఫస్ట్ 1 అవర్ అయితే యూట్యూబ్ చూడబోతున్నాను అనమాట. కంటిన్యూస్గా వాడబోతున్నాను యూట్యూబ్. సో చూద్దాం 1 అవర్ ఆఫ్ యూట్యూబ్ యూసేజ్ తర్వాత బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో. మనకి వాటర్ ఫాల్స్ టాప్ యాంగిల్ అనమాట. సో ఇక్కడ నుంచి వాటర్ కిందకి పడతాయి కదా, సో కింద నుంచి మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. దిస్ ఇస్ లైక్ ద టాప్ వ్యూ ఆఫ్ వాటర్ ఫాల్స్. ఎప్పుడైనా సరే మనం వాటర్ ఫాల్స్ ని స్ట్రైట్ గా చూస్తాం కదా, ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ స్పెషాలిటీ ఏంటి అంటే మనం వాటర్ ఫాల్స్ చుట్టూ ఒక రౌండ్ వేయొచ్చు. ఇప్పటి వరకు అయితే మనం టాప్ వ్యూ చూసాం కదా, నేను మీకు దాన్ని చాలా దగ్గరగా నడుచుకుంటూ వెళ్తాము. సో దాని దాకా నడుచుకుంటూ వెళ్దాం, పదండి. టైం వచ్చేసి 12:40 అవుతుంది. 1 అవర్ కంటిన్యూస్గా యూట్యూబ్ చూశాను అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ చూస్తే 66% దగ్గర ఉంది. సో నెక్స్ట్ 1 అవర్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ చూడబోతున్నానండి. సో చాలామంది నన్ను ట్రావెల్ వ్లాగ్స్ అడుగుతున్నారు. నాకు వ్లాగ్స్ పోస్ట్ చేసే అంత టైం లేదు కాబట్టి నేను జైతి పువాడ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఫాలో మీ ఆన్ జైతి పువాడ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 33% దగ్గరకు వచ్చింది. వావ్, చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది, చిన్న ఫోన్ కదా. సో ఇక్కడ చూస్తున్నారా 1 అవర్ ఆఫ్ యూట్యూబ్ అండ్ 55 minutes ఆఫ్ ఇన్స్టాగ్రామ్. సో నెక్స్ట్ 1 అవర్ అయితే ఇంకా పెద్ద టాస్క్ అనమాట. కెమెరా యూజ్ చేయబోతున్నాను. 4K వీడియో అట్ 60 FPSలో షూట్ చేస్తున్నాను. సో చూద్దాం మరి బ్యాటరీ ఎంత తగ్గిపోతుందో. సో నేనైతే 1:40కి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూస్తున్నారా టైం వచ్చేసి నాకు అరౌండ్ 2:15 అవుతుంది. సో ఇప్పుడు 2:15కి మీరు చూస్తే ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 6% ఉందన్నమాట. సో ఈ 6% ఎందుకు వదలాలి చెప్పండి, ఒకసారి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చూసేద్దాం. ఈ 6%తో నేను ఇప్పుడు గేమ్ ఆడబోతున్నాను. నాకు డౌటే, చూద్దాం ఎంతసేపు ఉంటుందో మరి. సో అసలే మనకి ఐఫోన్ SE3 బ్రైట్నెస్ మ్యాక్సిమం వచ్చేసి 600 nits ఉంటుంది కదా. నేను ఈ గేమ్ ఆడడం వల్ల ఫోన్ కొంచెం వార్మ్ అయింది. ఆ వార్మ్ అవ్వడం వల్ల యాపిల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి ఆటోమేటిక్గా స్క్రీన్ బ్రైట్నెస్ రెడ్యూస్ చేసేస్తారు కదా. అందువల్ల నేను గేమ్ ఆడుతుంటే మధ్య మధ్యలో నాకు స్క్రీన్ అయితే డిమ్ అయిపోతుంది.
సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నాకు టైం వచ్చేసి అరౌండ్ 2:23 అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు బ్యాటరీ 1% ఉందన్నమాట. సో నేనైతే యాష్ఫాల్ట్ 9 ఆడుతున్నాను. ఫోన్ మధ్యలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాకు ఐఫోన్ SE3 అనే కంటిన్యూస్ యూసేజ్ నాకు 2 hours 45 minutes ఆఫ్ యూసేజ్ మాత్రమే వచ్చింది. సో మన ఆనవాయితీ ఉంది కదండి, బ్యాటరీ డ్రైన్ చేసినప్పుడు మరి ఛార్జింగ్ కూడా పెట్టేయాలి కదా. ఒకసారి ఛార్జింగ్ టెస్ట్ కూడా చేసేద్దాం. నేనైతే 20 watts అడాప్టర్ యూజ్ చేసి ఛార్జింగ్ చేయబోతున్నాను. సో నేను 30 minutes ఛార్జ్ చేస్తే నాకు 59% ఆఫ్ బ్యాటరీ వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. 59% అంటే క్విక్గానే వచ్చింది. చిన్న బ్యాటరీ కదా, త్వరగానే ఛార్జింగ్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు 100% రావడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 hour 40 minutes. సో చూసారు కదా, నాకైతే ఐఫోన్ SE3 కంటిన్యూస్గా యూజ్ చేస్తే 2 hours 45 minutes ఆఫ్ యూసేజ్ మాత్రమే వచ్చింది. మోస్ట్ యూజ్డ్ యాప్స్ వచ్చేసి యూట్యూబ్ ఫర్ 1 hour, ఇన్స్టాగ్రామ్ ఫర్ 1 hour అండ్ కెమెరా ఫర్ 32 minutes. సో ఇక్కడ మీకు కనుక బ్యాటరీ కన్స్ట్రెయింట్ ఉంటే కనుక మీరు ఐఫోన్ SE3 పర్చేస్ చేసినప్పుడు ఆలోచించి కొనండి. అండ్ నాకు 2 hours 45 minutes వచ్చింది కదా అని మీకు 2 hours 45 minutes రావాలి అని లేదండి. మీరు ఫోన్ని ఎలా యూజ్ చేస్తారు అనే దాన్ని డిపెండెంట్గా మనకి బ్యాటరీ లైఫ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో మీరు కనుక నేను యూజ్ చేసినట్టు హెవీగా యూజ్ చేస్తే ఎంత లీస్ట్ కేసులో అయినా సరే మనకి 2 hours 45 minutes ఆఫ్ ఛార్జింగ్ ఖచ్చితంగా వస్తుంది. సో చూసారు కదా, ఇదైతే నా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఆన్ ఐఫోన్ SE3. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ అలానే మరిన్ని డివైజెస్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.